Hello guys, welcome to my channel and today's topic is basic data structure operations. అసలు మనం ఈ డేటా స్ట్రక్చర్లో ఏమేమి ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మోడల్ టు స్టోర్ డేటా అండ్ పర్ఫామ్ ఆపరేషన్ ఆన్ ద స్టోర్ డేటా. అంటే మనం డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం డేటాని ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు, అసలు డేటా మీద ఎట్లాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనేది మనం ఈ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ద ఆపరేషన్స్ ఆర్ ద ఫంక్షన్స్ యూజింగ్ విచ్ ద డేటా కెన్ బి ప్రాసెస్డ్. డేటాని ఏమేమి ఆపరేషన్స్ యూజ్ చేసి మనం డేటాని ప్రాసెస్ చేయొచ్చు అది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ద మోస్ట్ కామన్ డేటా స్ట్రక్చర్ ఆపరేషన్స్ ఆర్ యాజ్ ఫాలోయింగ్. ద మోస్ట్ కామన్ డేటా స్ట్రక్చర్ ఆపరేషన్స్ ఏంటి అంటే ట్రావర్సల్. Traversal of a data structure can be defined as a process of visiting element of a data structure at least once. అంటే మనం డేటా స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ అట్లీస్ట్ వన్స్ ఒక్కసారన్నా విజిటింగ్ చేయడాన్ని మనం ట్రావర్సల్ అనేసి అంటాం. దిస్ ఆపరేషన్ ఈజ్ మోస్ట్లీ యూస్డ్ ఫర్ ప్రింటింగ్, సర్చింగ్, డిస్ప్లేయింగ్ ఆర్ రీడింగ్ ద ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ద డేటా స్ట్రక్చర్. ఈ ఆపరేషన్ యూజ్ చేసి మనం డేటాలో అంటే డేటా స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయొచ్చు. అంటే మనం ఏదైనా ఎలిమెంట్ని సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ చేయొచ్చు, ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేయాలనుకుంటే డిస్ప్లే చేయొచ్చు, అలాగే ఎలిమెంట్స్ అన్నిటిని ఒకసారి రీడ్ చేయాలనుకుంటే రీడ్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రావెల్సల్ ఆపరేషన్ని మనం యూజ్ చేసి ఈ ఆపరేషన్స్ అన్నీ మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఇన్సర్షన్. వన్స్ ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ క్రియేటెడ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై యాడింగ్ న్యూ ఎలిమెంట్స్. అంటే మనం ఒకసారి ఒక డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసామనుకోండి, మనం న్యూ ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ డేటా స్ట్రక్చర్ సైజ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ది ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఇన్సర్షన్. అంటే ఆల్రెడీ ఉన్న డేటా స్ట్రక్చర్లో మనం న్యూ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తాం కదా, దాన్ని మనం ఇన్సర్షన్ అనేసి అంటాం. ఇన్సర్షన్ ఆపరేషన్ ఆల్వేస్ ఎండ్స్ అప్ ఇన్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. ఇన్సర్షన్ ఆపరేషన్ వల్ల ఏమవుతుంది, న్యూ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి కదా, సో ఇట్ ఆల్వేస్ ఎండ్స్ అప్ విత్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. దీనివల్ల సైజ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్సర్షన్ అంటే ఏంటి, న్యూ ఎలిమెంట్ని మనం ఆల్రెడీ ఉన్న డేటా స్ట్రక్చర్లోకి న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయడాన్ని మనం ఇన్సర్షన్ అంటాం. దీనివల్ల సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అంతే. డిలీషన్. వన్స్ ఏ డేటా స్ట్రక్చర్ ఈస్ క్రియేటెడ్ ఏ యూజర్ కెన్ రిమూవ్ ఎనీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫ్రీ అప్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై ఇట్. అంటే వన్స్ ఒక డేటా స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసి దాంట్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాక యూజర్ ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం యూజర్ అనేవాడు డిలీట్ అన్న చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ అనేవి ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది కదా, డిలీట్ చేసి ఆ స్పేస్ని ఫ్రీ అప్ అయినా చేయొచ్చు అనమాట. ది ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ డిలీషన్. అంటే డేటా స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయడాన్ని మనం డిలీషన్ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ది ప్రాసెస్ ఆఫ్ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి సర్చ్. ది ప్రాసెస్ ఆఫ్ లొకేటింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ డేటా స్ట్రక్చర్ అండ్ రిటర్నింగ్ ఇట్స్ ఇండెక్స్ ఆర్ అడ్రస్ ఈజ్ కాల్డ్ సర్చ్. అంటే మనం ఏదన్నా డేటా స్ట్రక్చర్లో ఏదైనా ఎలిమెంట్ని మనం సర్చ్ చేయాలనుకుంటే, అంటే మనం ఎలిమెంట్ ఎక్కడుంది అని వెతకడానికి మనం ఈ సర్చ్ ఆపరేషన్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సార్ట్. ది ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద డేటా ఎలిమెంట్స్ ఇన్ డేటా స్ట్రక్చర్ ఇన్ ద స్పెసిఫిక్ ఆర్డర్ బై స్పెసిఫిక్ కీ వాల్యూస్ ఈజ్ కాల్డ్ సార్టింగ్. అంటే ఎలిమెంట్స్ని నేను ఒక డేటా స్ట్రక్చర్ తీసుకున్నాను, దాంట్లో ఎలిమెంట్స్ అనేవి నేను అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికి నేను ఈ సార్టింగ్ అనేదాన్ని, అంటే ఎలిమెంట్స్ని నాకు నచ్చినట్టుగా ఏ విధంగా కావాలంటే అట్లాగా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఎట్లా కావాలంటే అట్లా మనం స్టోర్ చేసుకోవడానికి ఈ సార్టింగ్ అనేదాన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మర్జింగ్. మర్జింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టూ డేటా స్ట్రక్చర్. అంటే ఒక టూ డేటా స్ట్రక్చర్ ఎలిమెంట్స్ని మనం కంబైన్ చేయడాన్ని మర్జింగ్ అనేసి అంటామన్నమాట. ఇన్ ఏ సింప్లర్ ఫామ్ మర్జింగ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అపెండింగ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ వన్ డేటా స్ట్రక్చర్ ఆఫ్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ డేటా స్ట్రక్చర్. అంటే సింప్లర్గా ఏంటి, మనం ఒక డేటా స్ట్రక్చర్ని ఇంకో డేటా స్ట్రక్చర్తో మర్జ్ చేయడం అంటే ఒక డేటా స్ట్రక్చర్ పక్కన ఇంకో డేటా స్ట్రక్చర్ని అపెండింగ్ అంటే యాడ్ చేయడాన్ని మనం మర్జింగ్ అనేసి అంటాం అనమాట.
నెక్స్ట్ కాపీ. ది ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ ఈజ్ ఆపరేషన్ దట్ మేక్స్ ఎ న్యూ డేటా స్ట్రక్చర్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్. కాపీ అంటే ఏంటి? సిమిలర్గా ఉండేదాన్ని ఇంకొకటి మనం క్రియేట్ చేయడాన్ని మనం యూజువల్గా కాపీ అనేసి అంటాం. దీంట్లో కూడా అంతే. ది ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ ఈజ్ ఆపరేషన్ దట్ మేక్స్ ఎ న్యూ డేటా స్ట్రక్చర్ ఫ్రమ్ ఎ ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్. ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్ నుంచే ఇంకొక కాపీని ఇంకొక డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేయడాన్ని మనం కాపీ అనేసి అంటాం అనమాట. ఈ ప్రాసెస్ని యూస్ చేసి ఇంకొక డేటా స్ట్రక్చర్ మనం క్రియేట్ చేయొచ్చు. ద న్యూ డేటా స్ట్రక్చర్ హ్యాస్ ద సేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ డేటా స్ట్రక్చర్. ఒరిజినల్ డేటా స్ట్రక్చర్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఈ న్యూ డేటా స్ట్రక్చర్, అంటే మనం ఏదైతే కాపీ చేసామో ఆ న్యూ డేటా స్ట్రక్చర్లో సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఆపరేషన్స్ వీ విల్ పర్ఫార్మ్ ఆన్ ద డేటా స్ట్రక్చర్. ఏమేమి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు? ఇన్సర్షన్ ఆపరేషన్, డెలిషన్ ఆపరేషన్, అండ్ ట్రావెల్సర్, అండ్ సెర్చ్, సార్ట్, మర్జ్, కాపీ. ఈ ఆపరేషన్స్ అన్నీ మనం డేటా స్ట్రక్చర్స్ మీద పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.